ఏంటి హర్ష, నాతో పర్సనల్ గా మాట్లాడాలన్నా? దేని గురించి? అంటే అక్కడ అందరి ముందు అడిగితే బాగుండదని. మా నవ్య గురించా? కాదండి, సరస్సు గురించి. ఆ అమ్మాయి పేరు బుచ్చమ్మ కదా. మీ పని మనిషిని తన స్నేహితుడి కూతురని, పేరు సరస్సని అంకుల్ నాకు పరిచయం చేశారేంటి? నీకసలు ఏమీ రాదా? వచ్చు. ఏమొచ్చు? వేడి నీళ్ళు పడడం. వేడి నీళ్లు మరగబెట్టడాన్ని నీళ్లు కాయడం అంటారు, దాన్ని వంట అనరు. మరిప్పుడేం చేద్దాం? ఆ టెన్షన్ ఎందుకు? ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి నువ్వే వండావని చెప్తే సరిపోతుంది. హోటల్ ఫుడ్ కి హోమ్ ఫుడ్ కి తేడా తెలిసిపోతుంది. అదొక్కటో ఆప్షన్ మనకి. కానీ నేను కుకింగ్ లో ఎక్స్పర్ట్ నని ఓ రేంజ్ లో నువ్వు అక్కడ నా గురించి బిల్డప్ ఇచ్చావు. ఎవరికి తెలిసినా అందరిలో నా పరువు పోతుంది. యూట్యూబ్ ఉండగా పరువు కోసం ఆలోచించడం దండగా. అలా జరిగింది. అందుకే బావగారికి బుచ్చమ్మే సరస్సు అని చెప్పాల్సి వచ్చింది. నీకొచ్చిన డౌట్ గురించి ఎవరిని అడగొద్దు, ఎవరికి చెప్పొద్దు హర్ష. షూర్ ఆంటీ. థ్యాంక్ యూ. 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరగాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి పెద్దవైతే 6, చిన్నవైతే 8 కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ సౌండ్స్ ఏంటి? వంట చేయడానికి వెళ్ళింది కదా, ఆ మాత్రం ఎఫెక్ట్స్ ఉంటాయి మరి. ఏదో వాసన వస్తోందేంటి? పోపు మాడిపోయింది. పోపే కదా, తర్వాత రవ్వేసేయాలంతే. అయ్యో అక్క, ముందు నీళ్లు పోసి నీళ్లు మసిలాక రవ్వ వేయాలి. ముందు వేసిన తర్వాత వేసినా వెయ్యడం మాత్రం కన్ఫర్మ్ కదా, ఏం కాదులే. వాసన వస్తుందేటి? ఎక్కడో ఏదో కాలిపోతున్నట్టు. ఏదైనా గుడ్డంటుకుందేమో. మీరేం వెతకనవసరం లేదు, నా కూతురు వంట చేస్తుంది కదా, ఆ గుమగుమలవే. మీరు వచ్చి కూర్చోండి. ఈ రోజు మనందరికీ పెద్ద పరీక్షే. నీకేమైనా డౌటా? నువ్వు నుంచున్నావేంటమ్మా, వచ్చి కూర్చో. పర్వాలేదు మామయ్య. కూర్చోమంటే పర్వాలేదు అంటున్నావేంటమ్మా? రామ్మా. పర్వాలేదు మామయ్య. రామ్మా. రా. కూర్చో.
టిఫిన్ రెడీ. లంచ్ అన్నారు, టిఫిన్ అంటున్నావు ఏంటి? అంటే వంట చేస్తే లేట్ అవుతుందేమోనని ఉప్మా చేశానన్నయ్య. అదే మహాభాగ్యం. నీ చేత్తోనే వడ్డించు. వాసన వస్తుందేంటమ్మా? దీన్ని వాసన అనరే, కంపు అంటారు. ఊరుకో. మూత తీగానే మ్యాన్ హోల్ ఓపెన్ చేసిన స్మెల్ వస్తుందేంటప్పా? మూత తీయగానే స్మెల్ అదిరిపోయింది కదా హర్ష. అవును అంకుల్, అదిరిపోయింది. అన్నయ్య, ముందు మీరు తిని చెప్పండి. ఈ రోజు లేచిన వేళ విశేషం బాలేదనుకుంటా. ఎలా ఉందన్నయ్య? మ్మ్. బ్రహ్మాండంగా ఉందంట నాన్న. నువ్వు కూడా కాస్త తిని చెప్పు. నేను వేడి చల్లారిన తర్వాత తింటానమ్మా. ముందు హర్షకు వడ్డించు. నాన్న కానీ తినండి. తినకపోతే ఫీల్ అవుతుందేమో. ఎలా ఉందండి? బాగుంది కానీ ఉప్పులో ఉప్మా కొంచెం తక్కువైంది అంతే. ఏదో మూడ్ ఆఫ్ లో చేసినట్టున్నావు. ఏం పర్వాలేదు, నెక్స్ట్ టైం బెటర్ లక్. నాకు చిన్న పనుంది, వస్తాను. వెళ్ళొస్తాను అంకిల్. ఒక్క నిమిషం. ఏమీ తినకుండా మధ్యలో లేచి వెళ్ళకూడదండి. బాగానే చేసుంటుంది. ఏదెంతయాలో తెలిసుండదు పాపం. నేను సర్చ్ చేస్తాను, మీరు కూర్చోండి. ఉప్మాలో ఉప్పు ఎక్కువైంది. నెయ్యి వేశాను కాబట్టి రుచిగా ఉంటుంది.
ఏం కాదు, బాగుంటుంది, తినండి. వావ్, చాలా బాగుంది. ఉప్మా అంటే ఇది సూపర్. ఆహా, అదిరింది. టూ గుడ్. వావ్ యమ్మీ యమ్మీ. వంట అందరూ చేస్తారు నవ్య. బాగా చేయడం నేర్చుకో నవ్య. నేర్చుకుంటుందిలేండి, 2 రోజుల్లో నేను నేర్పించేస్తా. ఏయ్, నువ్వెవరు నాకు చెప్పడానికి? నవ్య, అరుస్తున్నావేంటి? మేనర్స్ ఉండక్కర్లేదా? పాపం ఫీల్ అయినట్టుంది. సారీ చెప్పానని చెప్పండి అంకల్. మీ నాన్నకి నీకన్నా అదే ఎక్కువైపోయింది, చూసావా నవ్య? నువ్వు చేసింది బాగోలేకపోతే నచ్చలేదని చెప్పుండేవాళ్ళు. అంతేకాని నిన్ను అవమానించటం కోసం నువ్వు చేసిన దానికి మేకప్ చేసి అందరి ముందు మార్కులు కొట్టేసింది. ఉప్మా దగ్గర ఇన్ని తెలివితేటలు చూపిస్తే పెద్ద పెద్ద విషయాల్లో ఇంకెంత చూపిస్తుందో ఆలోచించుకో. పిలిచారు ఏంటమ్మ గారు? వెళ్ళి ఆ నాగమణిని పిలుచుకురా. వెళ్ళు. మీరు పిలిచారని సరస్సు చెప్పింది దేనికండి? ఇది నీ సొంత మేనకోళ్ళా? అబద్ధం చెప్తే నిజమెందుకు చెప్పలేదని తిడుతుందేమో. నిజం చెప్తే అబద్ధం చెప్పినందుకు ఇచ్చిన డబ్బులు తీసుకుంటుందేమో. ఏం చెప్పాలి? ఏదో అబద్ధం చెప్పమన్నాను కదా అని ఇది నిజంగానే నీ సొంత మేనకోళ్ళైనట్టు అంత ఓరక్షణ చేస్తావేంటి? అంటే మీరు చెప్పినట్టు చెయ్యాలి కదా అని. మిమ్మల్ని నాటకం ఆడమన్నాను తప్ప ఈ ఇంట్లో ఉండిపోమని చెప్పలేదుగా. చూడ్డానికి వచ్చిన వాళ్ళు చూసి వెళ్లిపోకుండా ఇక్కడే సెటిల్ అయిపోయారేంటి? నువ్వుండమని చెప్పావా? ఎందుకున్నారు ఇక్కడ? సరస్సు పెళ్లి వరకు ఆ అరుణ్ బాబు గారు ఉండమన్నారు కదా అని.
సంబంధం చెడిపోయిందిగా ఇంకెందుకున్నారు? దీనికి సంబంధం కుదిరి పెళ్ళయ్యేసరికి సంవత్సరం పట్టొచ్చు, 2 ఏళ్లు పట్టొచ్చు. అప్పటి వరకు ఇక్కడే ఉంటారా? మాట్లాడరే. అంటే నా కూతురు పెళ్లికి కూడా ఏదైనా సహాయం చేయమని అరుణ్ బాబు గారిని అడుగుదామని. నీ కూతురు పెళ్లి విషయం నేను చూసుకుంటాను. సంబంధం కుదిరాక చెప్పు. ఇక మీరు బయలుదేరండి. అదెలా ఉంది? అదంటే ఎవరమ్మా? నీ అసలు మేనకోడలు సరస్సు. దానికి ఎప్పుడో పెళ్ళైపోయింది. దాని మొగుడు దగ్గర కూడా వెళ్ళిపోయింది. అత్తారింటికెళ్ళి బతికిపోయింది. లేకపోతే దాన్ని పాటికి నీకెప్పుడు ఏం కావాలన్నా నా దగ్గరికి రా. నీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను చేస్తాను. కానీ నీ మేనకోడలు సరస్సు మాత్రం ఈ ఇంటికి గాని మా అక్కా బావల జీవితంలో గాని రానివ్వకుండా చూడు. అది వచ్చిందో చచ్చింది. ఇక్కడ నీ బతుకు ఇదన్నమాట. సరేనమ్మా. ఇక మీరు ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. వెళ్ళిపోండి. వెళ్ళొస్తాం అమ్మగారు. వెళ్ళొస్తామండి. పదవే. మనల్ని అప్పుడే పంపించేస్తున్నారేంటమ్మా? సరస్సు పెళ్ళయ్యే వరకు ఉందామనుకున్నాను. ఇంకా నయ్యం, దానికి పుట్టే పిల్లలకి బారసాలయ్యే వరకు ఉందామనలేదు. ఇక్కడ దాని పెళ్లి వరకు ఉంటే అక్కడ మీ నాన్న మన ఇద్దరిని ఇంట్లోకి రానివ్వకుండా 2 పెళ్లి చేస్తాడు. ఆయనకంత సీన్ లేదులే కానీ మన కోసం కంగారు పడుతూ ఉంటాడు. నువ్వు తొందరగా కాని. డబ్బులు ఎక్కడ పెట్టావమ్మా? మన సంచిలోనే ఉన్నాయే. లచ్చిందేవి. ఏటి నువ్వు తీసుకున్న నగ? ఇది కూడా తీసుకెళ్తున్నానే. భద్రంగా సంచిలో పెట్టుకుంటాను. ఏం పర్వాలేదులే. అది కదత్తయ్య, అది నాది కాదు. అరుణ్ బాబు గారు నాకిచ్చిన నగ ఏది అని అడిగితే నేను సమాధానం చెప్పుకోలేను. చూసావా అమ్మా, దీన్ని చూడ్డానికి మనం అంత దూరం నుంచి వస్తే అప్పుడే వెళ్ళిపోతున్నారేంటి, 2 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా అని చెప్పొచ్చు కదా. నగలు అడుగుతోంది. మిమ్మల్ని ఉండమని చెప్పాలనే ఉంది, కానీ నేనిక్కడ ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాను. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి.